సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఐటీ అండ్ పంచాయతీ మినిస్టర్ వైఫై సేవలను లాంచ్ చేశారు. విడతల వారీగా రాజధాని మొత్తం ఫ్రీ వైఫై అందిస్తామన్నారు కేటీఆర్. అటు నగరాన్ని వైఫైగా మార్చేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. వినియోగదారులకు ఫస్ట్ 30 మినిట్స్ వరకు ఫ్రీగా ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సికింద్రాబాద్ ముఖ్యంగా వైఫై అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. సువర్ణ అక్షరాల చేత లింగపదమైనటువంటి ఒక రోజు వరల్డ్ రికార్డ్ స్థాపించింది. నేను ఇది కూడా చెప్తున్నాను, వైఫై అనేటువంటిది దేశ ప్రజలందరినీ సమాచారం ద్వారా సంఘటితపరిచేటువంటి కార్యక్రమం. ఈ వైఫై కార్యక్రమం అనేది ఇది ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్. ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశ ప్రజలకు సౌకర్యాలు ఎక్కువ అవుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం 1 lakh crore రూపీస్ ఈ కార్యక్రమం కోసం 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే వారు సికింద్రాబాద్ స్టేషన్లో వైర్లెస్ ఎనేబుల్మెంట్ చేసి వైఫై ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సికింద్రాబాద్ ఇస్ ద క్లీనెస్ట్ స్టేషన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అండ్ sir, we are thankful to you for making Secunderabad a very clean railway station. But I definitely believe we could do a lot better. అంటే ఇప్పుడు ఉన్న స్టేషన్లలో మనం నెంబర్ 1 కావచ్చు కాక దేశంలో కానీ ఈరోజు మన పోటీ మన దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లతో కాదు. As you mentioned, we should compete with Amsterdam, we should compete with the bigger international towns. In fact, myself and Jeevan Reddy, we came this morning, like you said. Indian Railways, as we all know, is the largest employer in the world. 13 లక్షల మంది ఉద్యోగులకు 13 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఇండియన్ రైల్వేస్ ఈరోజు నిజంగా కూడా దేశంలో ఏ సంస్థ చేయనంత గొప్ప సేవలు లక్షలాది మంది కోట్లాది మంది ప్రయాణికులకు అందిస్తున్న గొప్ప సంస్థ ఇండియన్ రైల్వేస్. మరి అట్లాంటి సంస్థలో ఈరోజు సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ సౌత్ సెంట్రల్ రైల్వేకి మరి వైఫై ఫెసిలిటీ ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ, మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు, మొత్తం హైదరాబాద్ నగరాన్ని వైఫై ఎనేబుల్మెంట్ చేసే ప్రయత్నంలో మేమున్నాం. ఈ సంవత్సరం చివరికల్లా అది పూర్తవుతుందని చెప్పి కూడా విశ్వసిస్తా ఉన్నాం.